దేవుడు అంటే ఆ పదం ఎలా వచ్చిందంటే దివ్యము 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 అనే తెలుగు పదానికి నోరు తిరగక దివ్యుడు 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 అన్నదానికి నోరు తిరగక దేవుడు 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 వచ్చింది. దివ్యుడు దివికి సంబంధించిన వాడు, భవ్యము భూమికి సంబంధించింది, దివ్యము దివికి సంబంధించింది. దివ్యుడు ఆ నోరు తిరక్క ప్రకృతి వికృతి అయి దేవుడు అయింది. దివ్య లోకాల్లో ఉండే వాళ్ళందరూ దివ్యుళ్ళు, ఆ దివ్యులంతా కూడాను దేవుళ్ళుగా మారింది. కనుక దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన, ఇది ఆది శంకరాచార్య వారి యొక్క మనకి ప్రసాదం. దేహో దేవాలయో ప్రోక్త, ఈ దేహాన్ని దేవాలయం అని చెప్తారు నాయన. జీవో దేవో సనాతన, ఈ జీవుడే ఆ దేవుడు సనాతనమైన దేవుడు. ఇది స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మశాస్త్రము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆత్మశాస్త్రానికి, ఆత్మ జ్ఞాన విజ్ఞాన శాస్త్రానికి అంకితము. ఇదే మన యొక్క జీవితము. కనుక నవరత్నాలలో, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, 2 జీవుడే దేవుడు, 3 దేహమే దేవాలయము. We are ourselves gods and we are living in these temples. ఇంకే టెంపుల్కి వెళ్తాము, ఇంకే దేవుణ్ణి కొలుస్తాము. దేవుడెక్కడ 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 అని తిరుగులాడేవాడే, ఆ దేవులాడేవాడే దేవుడు. తిరుపతి కొండ మీదకి ఎక్కేవాడే వెంకటేశ్వర స్వామి. లోపలకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కానీ ఎక్కేవాడు కూడా వెంకటేశ్వర స్వామి. మనం అందరం వెంకటేశ్వర స్వామిమే, మన అందరము జీశ్వర ప్రభులమే, మనమందరము బ్రహ్మమే, మనమందరము బుద్ధుళ్ళమే, మనమందరము వర్ధమాన మహావీరులమే. ఒక పెద్ద చెట్టు ఉంది, కొన్ని లక్షల ఆకులు ఉన్నాయి. ఒక ఆకు ఇంకో ఆకుతో ఉంటుంది. నువ్వు వేరే నేను వేరే అంటుంది ఈ ఆకు ఆ ఆకుతో. ఆ ఆకు నిజమే, నువ్వు వేరే నేను వేరే అంటుంది. కానీ ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు పక్క పక్కన అవుతుంది. అంతా ఒకటే, నువ్వు పిచ్చోడా అంటుంది. ఆకు ఆకు వేరుగా కనబడుతుంది, కానీ అంతా ఒకటే. నువ్వు నేను వేరుగా కనబడుతున్నాం. దేహములు వేరే, ఆత్మ ఒక్కటే. మనసులు వేరే, ఆత్మ ఒక్కటే. మరి బుద్ధులు వేరే, ఆత్మ ఒక్కటే. ఇది ఆత్మ. నేనే బ్రహ్మం తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు విజయం. ఇది ఆత్మే పరబ్రహ్మము. ఆకే చెట్టు, ఆత్మే పరబ్రహ్మము, ఆకే చెట్టు. వెరీ సింపుల్. నిన్ను నువ్వు ఆకులా చూసుకుంటే నువ్వు జీవుడివి, నిన్ను నువ్వు వృక్షంలా చూసుకుంటే నువ్వు బ్రహ్మము. వెరీ సింపుల్, ఇజంట్ ఇట్? అవునా కదా? చెట్టు మీద ఆకులు, ప్రతి ఆకు ఒక జీవుడు, చెట్టు బ్రహ్మము.